హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నీ చూపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో, స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ చాలామంది అంటే రాయలసీమ నా ఫ్రెండ్స్ అందరూ ఏపీ వాళ్ళే ఉన్నారు. సో తెలంగాణలో బతుకమ్మని ఎలా చేస్తారనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే బతుకమ్మను పేరుస్తున్నారు. సో వీళ్ళు ఎర్లీ మార్నింగే ముందు రోజే పువ్వులు తెచ్చిపెట్టుకుంటారు, లేకపోతే మార్నింగ్ తెచ్చుకుంటారు. ఫస్ట్ కింద ఒక ఆకు వేసేసి ఫస్ట్ బంతి పూలు పెట్టేసి తర్వాత మధ్యలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తంగేడు పూల ఆకులు తంగేడు పూలు వేసి తర్వాత మళ్ళీ రెడ్ కలర్ పువ్వులు పెట్టి తర్వాత మళ్ళీ తంగేడు పువ్వు ఆకులు తర్వాత పువ్వులు వేసేసి బ్యాలెన్సింగ్గా రౌండ్గా చేసుకుంటూ వస్తారనమాట. తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ బంతి పూలు పెట్టింది అక్క. తర్వాత ఇప్పుడు చూడండి మధ్యలో కొంచెం ఆకులు బ్యాలెన్సింగ్ కోసము ఆకులు పూలు పోసుకుంటూ వస్తారు. ఇక్కడ తంగేడు పూలు పెట్టినారనమాట. పువ్వులు కొంచెం రాలిపోయినాయి. సో తంగేడు పూల తర్వాత మళ్ళీ రెడ్ కలర్వి పింక్ కలర్వి ఈ పువ్వులు పెట్టారు. ఇక్కడైతే ఫేమస్గా మంచిగా ముందు రోజు మొత్తం మార్కెట్ మొత్తం అమ్ముతారనమాట. తర్వాత మళ్ళీ కొంచెం ఈ బంతి పువ్వులు పెట్టారు ఎల్లో కలర్వి. ఆ తర్వాత పైన గులాబీలు చామంతిలు అవి పెట్టేసి ఇక్కడికి పైన గౌరమ్మను ఇక్కడ ఇదేంది గుమ్మడి పువ్వు గౌరమ్మని లాగా చూస్తారంట. సో ఇలాగ మొత్తం పేరు చేసినారు, ఇలాగ పేరుస్తారనమాట మంచిగా బతుకమ్మను. సో ఇక్కడైతే తెలంగాణలో బతుకమ్మ అనేది చాలా పెద్ద ఫెస్టివల్ అండి, చాలా బాగా చేస్తారు. సో ఇలా అందంగా తయారు చేస్తారు. ఇక్కడైతే ఈవినింగ్ మంచిగా శివుని లాగా బతుకమ్మని పేర్చారండి. ఎవరో ఎంత బాగా పేర్చారో చూస్తుంటే శివుణ్ణి చూసినట్టే ఉన్నది. చాలా బాగా తయారు చేశారు. ఇక్కడైతే మా అపార్ట్మెంట్ కింద అనమాట. మా అపార్ట్మెంట్ కింద అందరు బతుకమ్మలు తీసుకొని వస్తే ఆడడానికి వచ్చామన్నమాట. ఇక్కడ అందరు కలిసి ఆడారు. నాకు కొంచెం వీలైనంతసేపు కొద్దిసేపు అయితే బాగానే ఆడినాము. పిల్లలు అందరు బాగా ఆడినారు. కొంతమంది అంటే వీలు కాదు ఏమన్నా నొప్పులు కాళ్ళ నొప్పులు అలా ఉన్నోళ్ళు చైర్లలో కూర్చున్నారు. సో ఇక్కడైతే నేను పాటలు పెట్టొద్దు, పాటలు పెడితేనైతే చాలా బాగుంటుంది కానీ మనకి పాటలు పెడితే కాపీరైట్స్ వస్తాయి. సో అందుకని పాటలు పెట్టట్లేదు. సో ఇక్కడైతే నేను మంచిగా కొద్దిసేపు ఎగిరినాను. ఆ తర్వాత నేను ఇక్కడికంటే ఫేమస్ టెంపుల్కి వెళ్ళాను. కానీ ఈ బతుకమ్మ పండుగ అనేది ఇప్పుడు ఫస్ట్ ఈ ఎంగిలి పూలు బతుకమ్మ అంటారండి. అమావాస్య రోజు చిన్న బతుకమ్మ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోజు నవరాత్రుల్లో ఫస్ట్ అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది ఎంగిలి పూలు బతుకమ్మ అనేది. ఈ రోజు నుండి చిన్నగా చేసి అయినా రోజు కొంచెం సేపు ఆడతారండి. 9 రోజులు ఆడతారు. తర్వాత 9వ రోజు సద్దుల బతుకమ్మ అని చేస్తారనమాట. పెద్ద బతుకమ్మలు వేరుస్తారు. సో ఆ తర్వాతకి అయిపోతుంది. ఆ తర్వాత దసరా అనమాట. ఇక్కడ మాత్రం బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడ నేను చేయట్లేదు, అందరు బాగానే మంచిగా వాళ్ళకు స్టెప్స్ అయితే చాలా బాగా చేశారు. 10-10:30 వరకు ఆడారండి మంచిగా నా అపార్ట్మెంట్లో. నేనైతే మధ్యలో కొద్దిసేపు చూసిన తర్వాత ఇక్కడ ఆడడము. తర్వాత మహాశక్తి టెంపుల్కి అనేది వెళ్ళినాను అనమాట. అక్కడ ఇంకా చాలా బాగా అరేంజ్ చేసినారు, చాలా బాగా చేస్తారని అక్క అంటే నేను అక్క వాళ్ళ పాప ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు. ఇక్కడ అసలు దసరా అంటే అసలు ఈ సంవత్సరం మొత్తంలో బాగా జరిగేదంటే తెలంగాణ దసరానేనండి, ఈ బతుకమ్మ అండి. ఇక్కడైతే మేము స్కూటీ మీద చెప్పాను కదా మహాశక్తి టెంపుల్కు. ఈ శక్తి టెంపుల్ రోడ్డు మీదకి మొత్తం లైటింగ్ వేశారండి. నవరాత్రులు మొత్తం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే 3 అమ్మవార్లు కలిపి ఉన్న టెంపుల్ అనమాట. సో అందుకే ఈ టెంపుల్ మహాశక్తి టెంపుల్ అంటారనమాట. ఇక్కడైతే చాలా బాగా అరేంజ్ చేశారు అసలు. పెద్ద లైట్స్ పెట్టారు, మంచిగా డిస్కో లైట్స్ పెట్టారు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి. చాలా బాగుంది ఇక్కడ. మంచిగా అంటే వసతులు కూడా మనం డ్యాన్స్ వేస్తానే తాగడానికి వాటర్ కానీ అన్ని చైర్లు, ఒకవేళ కూర్చొని చూసేటోళ్ళకి చైర్లు మంచిగా అరేంజ్ చేసినారనమాట. లైట్స్ పాటలు కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఇక్కడైతే ఏమవుతుందంటే మేమేమో ఎవరైతే పిల్లలు ఫాస్ట్గా వేస్తారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవుతామా, 1 నిమిషంలో పాట అయిపోతుంది, వాళ్ళు స్టాప్ చేస్తారు. ఇక్కడైతే చాలాసేపు అలానే జరిగింది. మేము ఒకరితో పిల్లలు బాగా వేసే వాళ్ళ దగ్గర వాళ్ళ స్టెప్పులు చూసి వేద్దామని జాయిన్ అవుతానే వాళ్ళు స్టాప్ చేస్తారు. ఈడైతే చాలాసేపు అలానే జరిగింది. మనకేమో స్టెప్స్ రావాయి, నాకైతే ఆయనతో అస్సలే రావు. ఎవరో ఒకరు వేస్తుంటే వాళ్ళని చూసి వేయడం తప్ప ఓన్ స్టెప్లు అయితే అస్సలు రావు. మొన్న స్కూల్లో అంటే జోషి వాళ్ళ స్కూల్లో మాస్టర్ వేస్తుండే కాబట్టి మాస్టర్ను చూసి వేసాము.
సో మనకైతే ఇక్కడ గైడెన్స్ ఒకరు ఉండాలి, మన చుట్టుపక్కల ఎవరైనా బాగా ఫాస్ట్గా డ్యాన్స్ వేసే వాళ్ళు వేస్తుంటే వాళ్ళని చూసి వేసుడే అనమాట. పిల్లలందరూ లంగా ఓణీలలో ట్రెడిషనల్గా ఎంత బాగుంటారో ఈ బతుకమ్మ అప్పుడే చూడాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా అంటే చాలా బాగా రెడీ అవుతారు. అసలు ఎవరిని చూసినా సూపర్ కనబడతారు. అసలు ఇక్కడ మంచిగా పిల్లలు అయితే చాలాసేపు ఎనర్జెటిక్గా వేస్తారండి బతుకమ్మ పాటలకి. చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తారంటే మనకి ఎనర్జీ లేకుండా ఉండాలి కానీ వాళ్ళు మంచిగా వేస్తారు. గుడిలో అయితే చాలా బాగా అరేంజ్మెంట్ చేసినారు, డిస్కో లైట్లు అన్ని లైట్స్ పెట్టేసి. లాస్ట్ ఈ బతుకమ్మ అనేది మీరు ఎంతవరకు ఆడితే అంతవరకు ఆడిన తర్వాత పైన గౌరమ్మను పెట్టుకొని వస్తారు కదా, అది ఒకరికొకరు పసుబొట్టు ఇచ్చుకుంటారనమాట. ఆ తర్వాత ఈ బతుకమ్మలను ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ నీళ్ళలో వదులుతారనమాట. వదిలే ముందు బతుకమ్మలకు ఒకరికొకరు పసుబొట్టు ఇచ్చుకున్నాక వదులుతారు. సో ఇక్కడ కూడా నేను వేరే వాళ్ళని ఫాలో అయితే డ్యాన్స్ వేసాను అనమాట. తర్వాత కొద్దిసేపు వేసిన తర్వాత మేము టెంపుల్లోకి వెళ్ళాము. ఇదే అనమాట మహాశక్తి దేవాలయము. ఈ టెంపుల్ పక్కన ఖాళీ ప్లేస్లో అన్నీ అరేంజ్ చేసినారు టెంపుల్ లోపలనే. సో ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంటర్ అయినాం అనమాట మేము. ఇందాక కూడా అది టెంపుల్ కాంపౌండ్ గోడలోనే. సో ఇందాక బతుకమ్మను అరేంజ్ చేసిందంతా కూడా అంతా టెంపుల్ దగ్గరనే. టెంపుల్ మొత్తం లైట్స్తో నింపేసినారండి. ఇంకా భవానీ మాల వేసుకుని ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే స్వాములు అయితే ఉన్నారు టెంపుల్లో బాగా ఫుల్గా. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఫస్ట్ ఎంటర్లో దుర్గాదేవి మాత అన్నమాట. సో దుర్గాదేవిని దర్శనం చేసుకున్నాను నేనైతే దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుండి జస్ట్ దర్శనం చేసుకున్నాను. సో మనము టెంకాయ శతగోపం అలాంటివి పెట్టుకోవద్దు కాబట్టి జస్ట్ దూరం నుండి చూసి ముక్కున్నాను అనమాట. తర్వాత ఈ దుర్గాదేవి తర్వాత ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ఇక్కడ కరెక్ట్ నేను వెళ్ళే టైంకి అయ్యగారు మంచిగా హారతిస్తున్నారు. సో హారతిస్తున్నారు కదా అని నేనైతే మంచిగా వీడియో తీశాను. మంచిగా అమ్మవారి దర్శనం, మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే అయ్యింది పండగ రోజు. చాలా మంచిగా అనిపించింది నాకు. గుడికి పోయి మంచి పని చేసిన. ఈ మధ్య గుడికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. తర్వాత అయితే సరస్వతీదేవి, అందుకే ముగ్గురు అమ్మవార్లే ఉన్నారు కాబట్టి ఈ దేవాలయం మహాశక్తి దేవాలయం అని ఉందన్నమాట. సో ఇక్కడైతే అంత మంచిగా గోపురం మొత్తం లైట్స్తో మంచిగా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారండి. గుడిలో అయితే చాలా బాగుంది. గుడిలో ప్రశాంతంగా ఉంది కూర్చుంటే మాత్రం. నేను ఇంకా అప్పటికే 9:30 అవుతుందని చెప్పేసి ఒక్క నిమిషం ఆగి వచ్చేసాము. చాలా బాగుంది గుడి మొత్తం. మంచి ఈ 9 నవరాత్రులు చాలా ఫుల్ జనాలు ఉంటారంట అండి. ఇంకా చెప్పాలంటే ఈరోజే తక్కువ ఉన్నారు అన్నారు. సో ఇక్కడైతే చూడేసారా పెద్ద పెద్ద లైట్స్ పెట్టినారు. చాలా బాగా జరుగుతుందంట ఈ 9 నవరాత్రులు. నేను ఇక్కడే యాక్చువల్గా అయితే నాకు ఈ తెలంగాణలో బాగా జరుగుతుంది బతుకమ్మ అని చెప్పి ఊరికి పోయేదాన్ని కాదు, బట్ ఈసారి ఊరికి వెళ్తున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.